Hi friends, welcome to Adi 963 Creations. Please do subscribe my YouTube channel. కలర్స్ ఈ సంక్రాంతికి కలర్స్ ఎలా మేము రెడీ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను. బియ్యం పిండితో ముగ్గుతో వాటితో మనం బయట కొనుక్కునే కాకుండా మనం ఇసుకతో ఈజీగా ఎలా కలర్స్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా జల్లి పట్టిన ఇసుక తీసుకొని దాన్ని పక్కన ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఒక చిన్న కప్ తీసుకొని ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి. ఒక కప్లో తీసుకొని ఒక 2 స్పూన్లు వేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కొంచెం క్వాంటిటీ ఇసుకని తీసుకున్నాను. దాని మీద ఈ ఫుడ్ కలర్ కలిపేసి దాన్ని పూర్తిగా ముందు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కలుపుతూ దాన్ని కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక కొద్దిసేపు 2 అవర్స్ ఆర్ సమ్ టైమ్ ఇంత అని కాదు, మనం ఎండను బట్టి ఆరేంత వరకు దాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసిద్ది, కలర్ రెడీ అవుతుంది. అలాగే మనం ఫుడ్ కలర్ నేను ఎల్లో కలర్ కూడా తీసుకున్నానండి. ఇలాగే కొంచెం కలర్ తీసుకొని కొంచెం ఇసుక తీసుకొని దాంట్లో ఫస్ట్ ఇందాక వాటర్లో మిక్స్ చేశాను కదా, ఇప్పుడు ఇంకో విధంగా ట్రై చేద్దామని దాంట్లో ముందు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసేసి కొంచెం బాగా కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. దాన్ని కూడా ఇలాగే మిక్స్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టేసాను. ఈవినింగ్ అని 2-3 అవర్స్ మన ఎండను బట్టి మనం ఆరబెట్టుకొని పొడిగా వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కూడా ఉందండి నా దగ్గర అవైలబుల్గా. దాంట్లో కొంచెం ఇసుకని తీసుకొని దాంట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లాగా చేశాను. గ్రీన్ కలర్ కూడా వచ్చేసింది. తర్వాత కాంబినేషన్ కలర్స్ అలా అంటే 2 కలర్స్ 3 కలర్స్ అలా మిక్స్ చేసేసి కొన్ని కలర్స్ చేసాము. ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగానే వచ్చాయి. మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం బయట కూడా కొన్ని కలర్స్ కొనుక్కొని ఫిల్ చేసుకుంటాం కదా, అలా వాటితో పాటు లైట్గా కొంచెం కలర్ తక్కువ వేసి లైట్ గ్రీన్ చేయొచ్చు. ఫుల్ వేసినప్పుడు ఫుల్ గ్రీన్ వస్తుంది. అలాగా మిక్స్ చేసినప్పుడు కూడా ఇంకొక ఆలివ్ గ్రీను అలా ఫామ్ అయ్యాయి. చాలా బాగున్నాయి. మనం ముగ్గులు ఫిల్ చేసుకుంటాం కదా, ఎక్కువ ఫిల్ చేసే వాటిల్లో ఈ కలర్స్ కలపడం వల్ల చాలా బాగుంటాయి. నేను ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మిక్సింగ్ కలర్లు అన్నీ బాగా ఇలా పొడిగా ఆరబెట్టుకోవాలి. నేను రెడీ చేసిన ఈ కలర్స్ని నేను ముగ్గులో ఎలా వాడానో చూసేయండి. వాటిలో మధ్యలో ఫిల్లింగ్కి యూజ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. నిజంగా రెడీ చేసిన కలర్స్ లాగా లేవు. మనం బయట కొన్న కలర్స్ ఇవి 2 కాంబినేషన్తో వేసిన ముగ్గు చాలా సూపర్గా వచ్చింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.